అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో ముచ్చటగా మూడోసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే బెందాలం అశోక్ ముందు మాత్రం పెను సవాళ్ళు నియోజకవర్గం ప్రజలు మాత్రం ముందుంచారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పేదల ఊటీగా చెప్పుకునే ఈ ప్రాంతంలో ఉద్యానవనాలతో పాటు వ్యవసాయ ఆధారిత రైతులు ఎక్కువ ఉన్నప్పటికి కూడాను నేటికి ఈ నియోజకవర్గానికి 4 జీవనదులున్నాయి. సాగునీరు అందే పరిస్థితి లేక వలసబాట పట్టే పరిణామాలున్నాయి. మూడోసారి గెలిచినటువంటి అశోక్కి ఈ రైతుల సమస్యలపై ఎటువంటి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇప్పటికూ కూడాను చుక్క సాగునీరు నోచుకున్నటువంటి ఈ రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారు అనే విషయం ప్రస్తుతం మనం అశోక్తో మాట్లాడడం. చూస్తే కనుక చిట్ట చివరి నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన ఆంధ్రప్రదేశ్లో ఈశాన్యంగా పేరుగాంచినటువంటి ఇచ్చాపురం ఈరోజు వెనుకబడి తరానికి ముందు వరుసలో ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ రైతులకి కనీసం సాగునీరు దశాబ్దాల కారణంగా అందకపోవడానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి? ఆటంకాలను ఎలా అధిగమించడానికి మీ వంతుగా కృషి చేయాలి? ఇచ్చాపురం నియోజకవర్గం మీరు చెప్పినట్లు తూర్పులో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎష్యూర్డ్ ఇరిగేషన్ వాటర్ అనేది ఇవ్వలేకపోవడం అనేది ఒక రకంగా మనం బాధపడాల్సినటువంటి అంశం. అయితే ఉన్నటువంటి పెరినియల్ రివర్ సోర్సెస్ ఏవైతే పైడిగాం కావచ్చు, లేకపోతే బాహుదా కావచ్చు, లేకపోతే ఇక్కడ సాగరాల అనుసంధానం చేసే ఒక ప్రక్రియ కంచిల మండలంలో కావచ్చు, ఇలా ఉన్నటువంటి 3 రిజర్వాయర్స్లో ఏవైతే పెరినియల్ రన్నింగ్ రివర్స్ ఉన్నాయో రివర్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి సాగు అవుతున్నటువంటి భూమిని స్థిరీకరించడానికి మనకి వంశధార నుంచి బాహుదా వరకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమంలాగా తీసుకొని లింకింగ్ ఆఫ్ ది రివర్స్ ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకుని చేసినటువంటి పరిస్థితి. అందులో దాదాపు 7,000 కోట్లు, దాదాపు 6,500 నుంచి 7,000 కోట్ల వరకు కూడా అప్పుడు ఒక ఎస్టిమేషన్ చేయటం, ఏజెన్సీస్ని కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత లాస్ట్ 5 years కూడా దాన్ని ప్రాజెక్ట్గా తీసుకోలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ సమస్యలు, అంటే ఒరిస్సాకి మనకి సంబంధించినటువంటి అంశాలు, ఉదాహరణకి నేరేడి బ్యారేజ్ దగ్గర మనకి ఏదైతే ఉన్నటువంటి సమస్య ఉందో ఆ నేరేడి బ్యారేజ్ సమస్య అనేది 2 రాష్ట్రాలు కూర్చొని తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఈ విషయంలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ సమస్య సద్దుమణిగించుకునేందుకు సమస్య జటిలంగా ఉన్నటువంటి దీర్ఘకాలం జల వనరులను ఏవే ఒప్పందం ఉందో ఒప్పందాన్ని కూడా పరిధిలో తీసుకుని ట్రిబ్యునల్ కమిటీ కూడాను ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా తీర్పిచ్చింది. నేరేడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఉన్న ఆటంకాలను కూడా అధిగమించింది. అయినా కూడాను గత 5 ఏళ్ళలో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రయత్నం జరగకపోవడం ఈ నియోజకవర్గం రైతులకు శాపంగా మారిందనుకో. ఖచ్చితంగా శాపంగా మారింది కదండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయము ప్రజా ఆమోదం పొందినప్పుడు తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో ఖచ్చితంగా దాన్ని ప్రజలకి అవసరాల నిమిత్తం వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన జిల్లాలో చాలామంది నాయకులు అది అసలు వైబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాదు, అది కాసుల కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ అని మాట్లాడే పరిస్థితి ఉన్నది. మరి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి పరిష్కారం చేసే ప్రక్రియలో మీకు చేతకాక మీరు వదిలేసినటువంటి ఒక ఉదాహరణకి మనకి నేరేడు బ్యారేజ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే రైట్ మైన్ కెనాల్ ఉందో రైట్ మైన్ కెనాల్లో మనకి హిరమండలం రిజర్వాయర్ ఉంది. హిరమండలం రిజర్వాయర్ని దానికి ఉన్నటువంటి పూర్తి కెపాసిటీని మనం కానీ నింపగలిగితే ఖచ్చితంగా త్రూ గ్రావిటీ మనం ఇచ్చాపురం వరకు తీసుకురావడానికి మనకు ఒక మంచి అవకాశం ఉండుండేది. పక్కనున్న పలాస వరకు కూడాను వంశధార జలాలు అందుబాటులోకి వచ్చాయి, కానీ ఇచ్చాపురంకి మాట చుక్క నీరు లేదు. అక్కడ ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి కూడాను కార్యాచరణ జరుగుతుంది. కానీ ఇచ్చాపురం నియోజకవర్గానికి సాగునీరు అందించాలంటే అశోక్ వంతుగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ఏమైనా ఒక ప్రణాళిక రూపొందింది. హిరమండలం రిజర్వాయర్ తాలూకా పూర్తి కెపాసిటీని మనం డ్రా చేయగలిగినప్పుడు మనకి బోత్ డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ వాటర్ తాలూకా సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. మొదటిది మీరు చెప్పినట్టు పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం పలాస టెయిల్ ఎండ్గా ఉంది. వంశధార నదీ జలాలు ఈరోజు టెయిల్ ఎండ్ పలాస వరకు కూడా వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ లెఫ్ట్ మైన్ కెనాల్ నుంచి మళ్ళీ మనం తీసుకొని రాగలిగి ఆ వాటర్ని మనం కానీ బాహుదాకు అనుసంధానం చేయగలిగితే బోత్ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ కావచ్చు, పలాసకు ఉన్నటువంటి డ్రింకింగ్ సమస్య కావచ్చు, ఇచ్చాపురంకి సంబంధించినటువంటి బోత్ డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ వాటర్కి సంబంధించి ఎష్యూర్డ్ వాటర్ మనం ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ కానీ వైబిలిటీలోకి తీసుకుని వస్తే దాదాపు 3 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టును కూడా మనం తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు చూసినట్లయితే మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏదైతే ఈదుపురంలో జరిగిందో ఆ ఈదుపురంలో కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. మీరు ఒకసారి పాత వీడియోలు చూసినట్లయితే. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు టెక్నికల్గా కూడా ఉన్నాయి. ఉదాహరణకి క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ అనేది ఒక మంచి కాన్సెప్ట్.
మనకి కంచిలి మండలం మీరు తీసుకున్నట్లయితే అక్కడ సుంకిల్ సాగరం కావచ్చు, లేకపోతే గోవింద సాగరం కావచ్చు, అలాగే ఇక్కడ మాకు సాగరాలు ఏవైతే ఉన్నాయో ఈ సాగరాల విషయంలో క్యాస్కేడింగ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ మోర్ దెన్ 100 ఏకర్స్ బెడ్ ఏరియా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్. ఇందులో ఎన్ఆర్జీఎస్తో మనం లోతు చేయగలిగే అవకాశాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఆర్జీఎస్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని దాటి మెషినరీతో మనం లోతు చేసి అక్కడ ఉన్నటువంటి క్యారీయింగ్ కెపాసిటీని మనం పెంచి అక్కడ ఉన్నటువంటి లైనింగ్ అక్కడ నుంచి ఇరిగేషన్ ఛానల్స్ మళ్ళీ సెపరేట్గా ఉంటాయి. ఆ ఇరిగేషన్ ఛానల్స్ మనం అన్నీ సవ్యంగా చేసుకుంటేనే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని మనం తీసుకొని వెళ్ళి పొలాలకు ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే అవి ఎన్ఆర్జీఎస్లో డెప్త్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో ఇదంతా ఏంటంటే మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్. అంటే ఇక్కడ బోత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నరేగా, అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయో క్లియర్ చేసేసి ఇస్తే అక్కడ మనం పనులు చేయించడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా మీకు ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అంటే మీ అధ్యయనంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా వెళ్ళి చూసారు. వీటిని అతిక్రమించి ఆశగా ఎదురు చూస్తున్న ఈ కాన్స్టిట్యున్సీ రైతులకు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలంగా ఉన్నటువంటి కిడ్నీ బాధలు పడిన వారికి కూడా తాగునీరు అందించవలసిన, శుద్ధ జలాలు అందించిన పరిస్థితి. మీరు ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి లోవెల్త్ను గమనించిన నేపథ్యంలో ఎప్పట్లోగా చరిత్ర పుటలో నిలిచిపోయినటువంటి ఈ సమస్యకి ఒక మంచి రోజు వచ్చే పరిణామం? ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే నరేగా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి బోత్ మీ అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి, ఎందుకంటే మీరు చూసినట్లయితే హైయెస్ట్ మ్యాన్ పవర్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది నరేగా డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు, మేట్స్ ఉంటారు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఈసీలు ఉంటారు, దాని మీద ఏపీఓలు ఉంటారు, ఏపీఓల మీద ఏపీడీలు ఉంటారు. మొత్తం మీకు తెలుసు పీడీ డ్వామా వరకు ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ అది. ఈ వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక సూక్ష్మ ప్రణాళిక, అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆయకట్టు ఏ రకంగా ఇరిగేట్ అవుతుంది. ఉదాహరణకి కొన్ని రెయిన్ఫెడ్ ట్యాంక్స్ ఉంటాయి, కొన్నిట్లకి కొండల మీద వచ్చినటువంటి నీరు దీనిలాగా ఉంటాయి, లేకపోతే పెద్ద చెరువుల నుంచి చిన్న చెరువులకు వచ్చినటువంటి ఇవి ఉంటాయి. సో ఆ రకంగా ఒక సూక్ష్మ ప్రణాళిక ప్రతి గ్రామానికి కూడా వేసుకోమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో వాళ్ళతోని నేను ఇందాక చెప్పినట్టు మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ ఉన్నటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టి అందరికీ కూడా వర్క్ సెగ్రిగేట్ చేసి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ని డీసిల్టింగ్ చేసి వాటిలో వాటర్ క్యారింగ్ కెపాసిటీ పెంచి దాని నుంచి క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఏమున్నాయి, ఆ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ నుంచి ఫీల్డ్ ఛానల్స్ ఏమున్నాయి, అంతవరకు కూడా ఈ ఎన్ఆర్జీఎస్ ప్రాపర్టీని తీసుకొని అక్కడ డీపెన్ చేయటం, ఇలాంటి కాలువలకు సంబంధించినటువంటి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టడం లాంటి ప్రయత్నం చాలా జరుగుతుంది. మీరు చెప్పినట్లు వంశధార నుంచి బాహుదాకి రావాలి అనుకుంటే అది చాలా పెద్ద మెమోత్ ప్రాజెక్టు. అయితే దానికి సబ్సిక్వెంట్గా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే వాళ్ళు చెప్తున్నటువంటి కెనాల్ సిస్టమ్ ద్వారా మనం తీసుకురావచ్చు, పైప్ లైన్ల ద్వారా కూడా మనం ఇరిగేషన్ తేవచ్చు అనే ఒక ప్రతిపాదన కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అవి కూడా గవర్నమెంట్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్ ది మీన్ వైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోర్సెస్ ఏమున్నాయి? ఎందుకంటే మీరు చూడండి, చెరువు తవ్వుతున్నాం, ఆ చెరువు నుంచి నీళ్లు పొలంకి వెళ్తున్నాయా? ఖచ్చితంగా వెళ్ళట్లేదు. ఎందుకు అంటే అది డీపెన్ చేసి 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 ఆఖరికి అక్కడ ఉన్నటువంటి స్లూయిస్లు కూడా కిందకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈరోజు వాటర్ ఉన్నా వాటర్ బయటకు పొలాల్లోకి వెళ్ళే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు మనకు కల్పిస్తున్నాం. సో దాన్ని ఎంత యూజ్ఫుల్గా మనం ఉపయోగించుకోగలము అనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా 2027 ఆ టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసి మనకి పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా అక్కడ నుంచి వంశధార నుంచి బాహుదాన్ని ఇంటర్లింక్ చేసే భాగంగా అది వచ్చే లోపలే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఆల్రెడీ ఉన్న ఈ 30,000 ఎకరాలు దాదాపు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఎష్యూర్డ్ ఇరిగేషన్ వాటర్ ఇవ్వడానికి మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా నా ఈ ప్రయత్నంలో నేను సఫలీకృతం అవుతాను అనేది ఒక గట్టి నమ్మకంగా నాకు ఉంది. చూస్తే కనుక మళ్ళీ ఒక అపర భగీరథుడిగా అశోక్ రూపాంతరం చెందే పరిణామాల దిశగా అడుగులేస్తున్నాడు. ఈరోజు బాహుదా, మహేంద్ర తనయ 2 జీవనదులు ఉన్నాయి కూడాను. తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడుతున్న ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆ సాగునీరు అంగట్లో తెచ్చే ప్రయత్నం 2007 నాటికి పూర్తి చేస్తున్న పూర్తి ఎష్యూరెన్స్తో ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నానండి. ఎందుకంటే హౌ వి థింక్, హౌ వి ఇంప్లిమెంట్.
మనం ఆలోచించేది ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్కి మనం చేస్తున్నది ఏంటి అనేది కనుక ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలి. అయితే దురదృష్టం ఏంటి అని అంటే గత 5 సంవత్సరాలు కూడా ప్రతి వ్యవస్థ, అంటే ఒక ఇరిగేషన్ అనే కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అందులో ప్రధానంగా ఇరిగేషన్ నిర్వీర్యం అయిపోయింది. మీకు తెలుసు, ఈరోజు రాష్ట్రంలో పోలవరమే కానీ కంప్లీట్ అయి ఉంటే ఈరోజు మన రాష్ట్రం తాలూకా పరిస్థితి ఎలా ఉండుండేది, ముఖ చిత్రమే మారి ఉండేది. ఇప్పుడు మీరు చెప్తున్న, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఉత్తరాంధ్ర సుజల సమితి లాంటి అనేక కార్యక్రమాలు మనం కంప్లీట్ చేసుకుని ఉండేవాళ్ళం. బట్ ఇరిగేషన్ మీద వాళ్ళకి అవగాహన లేక, దానివల్ల వచ్చినటువంటి అద్భుతాలను వాళ్ళు చూసుకోలేక, విజువలైజ్ చేయలేక, వాళ్ళు దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. అయితే అవి మనం పక్కన పెడదాం, ఎందుకంటే ఒకరిని విమర్శించడం వల్ల వచ్చే లాభమేమీ లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి 6 నెలల్లోనే మాకు ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ నియోజకవర్గం తీసుకుంటే గతంలో మేము చేసినటువంటి రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, హాస్పిటల్ బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. ఎన్టీఆర్ సుజల అలాంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ప్రజలకు మంచినీళ్ళు కూడా మేము అందించినటువంటి పరిస్థితి. అవి అన్ని ప్రాంతాలకు కూడాను అవి అందేటటువంటి మౌలిక సదుపాయాలు. కాకపోతే కనుక అందం ద్రాక్షగా మిగిలినటువంటి సాగునీటిని ఎప్పుడు అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు గతంలో అన్ని కార్యక్రమాలు మనం చేసాం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది. ఎందుకు అనంటే ఒక మనిషి తాలూకు జీవన విధానము, జీవితంలో ఆయన ఆలోచించే పద్ధతి మారాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పద్ధతులు బాగుపడాలి. అందులో ప్రధానమైనటువంటిది ఇరిగేషన్. సో ఆ కాన్సెప్ట్తోనే 2027కి టార్గెట్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసి అందరినీ సమాయత్తం చేస్తున్నాం. ఖచ్చితంగా 2027కి ఫీల్డ్ లెవెల్ ఛానల్స్ కూడా బాగు చేసుకుని ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడానికి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు వంశధారణ బాహుదా వరకు తెచ్చే ప్రక్రియలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మేము ముందుకు వెళ్ళి ప్రభుత్వంతో పోరాడైనా సరే అది తీసుకొని వచ్చి అప్పుడు కొత్త ఆయకట్టుని మనం తయారు చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేలాగా మా ప్రణాళిక ఉండబోతుంది. కనుక ప్రస్తుతం మాత్రం ఇచ్చాపురం నియోజకవర్గానికి అందం ద్రాక్షగా మిగిలినటువంటి సాగునీరు, తాగునీరుని అందించేందుకు 2024 టార్గెట్గా పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాము. కాబట్టి టీడీపీకి కంచుకోటగా చెప్పుకుని నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి గెలిచినటువంటి ఘనతను ఆర్జించిన బెందాల అశోక్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ విప్పు పదవినిచ్చి కూడాను తనకి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఒక తోడ్పాటు గురిస్తుంది. ప్రస్తుతం వంశధార నది అనుసంధానంలో భాగంగా బాహుదా నదికి ఆ సాగునీరు తెచ్చే లోపల స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ చెరువులన్నింటినీ బాగు చేసి వాటి ద్వారా సాగునీరు అందించేందుకు ఆ వ్యవసాయ తాలూకా పద్ధతులు మార్చి రైతులకు మాత్రం అందం ద్రాక్ష మీద ఈ సాగునీరు అందించుకుని తాను మాత్రం అపర భగీరథుడిగా ప్రభుత్వంతో పోరాడైన ఈ సమస్యను మాత్రం ఎట్టి పరిస్థితిని అధిగమిస్తున్న ఒక ధీమా వ్యక్తం చేస్తారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారాలు ఆయనకి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ ప్రాంతం రైతాంగం ప్రజల తాలూకా అభిష్టానికి అనుగుణంగా ఆయన చేస్తున్న ప్రయత్నంలో వారి ఆశీస్సులు ఎటువంటి సక్సెస్ని సాధించేందుకు దోహదపడతాయన్న విషయం వెయిట్ చూడాల్సిందే. ఇచ్చాపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.